కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థులు అరిగోసపడుతున్నారు. టీచర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదు. ఆందోళ్ బాలికల గురుకులంలో విద్యార్థుల పాలిట ప్రిన్సిపాల్ గ్రేసీభాయ్ శాపంగా మారారు. స్టూడెంట్స్ ను టార్చర్ పెట్టడమే గ్రేసీభాయ్ పనిగా మారింది. దాంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చెప్పారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఆర్డీఓ పండు రంగంలోకి దిగారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చారి, చెప్పండి, విద్యార్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయి? గుడ్ ఆఫ్టర్నూన్ సాయి మాధవి. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో ఏదో ఒక పద్ధతిలో విద్యార్థులకు అవస్థలు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్నట్టుగానే తాజాగా ఆందోళన మండల కేంద్రంలో ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాల ఇది. ఈ పాఠశాలలో గత కొంతకాలంగా ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి గ్రేసీబాయ్, సద్గుణ గ్రేసీబాయ్, ఈమె విద్యార్థులను రకరకాలుగా వేధిస్తున్నట్టుగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఏకంగా ఆమె వేధింపులు భరించలేక పాఠశాల ముందు గేటు ముందు కూర్చుని ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఇవాళ జరిగింది. ఎందుకంటే చాలా రోజులుగా ఆమె వ్యక్తిగత పనులకు విద్యార్థినుల్ని ఉపయోగించుకున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా అదే కాంపౌండ్ లో ఉండేటువంటి ఆమె అక్కడే నివసిస్తూ ఉంటుంది. ఆమె ఇల్లు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంట్లోకి సంబంధించిన పనులు, ఆమె బట్టలు ఉతకడం కానీ, ఆమెకు సంబంధించిన ఇల్లు ఊడ్చే విషయాల్లో కానీ, ఆమె కారుని శుభ్రం చేయడం కానీ, ఆమెకి ఏవైనా మిగతా పనులు పడితే కూడా ఆ పనులకు సంబంధించి కూడా విద్యార్థులను ఉపయోగించుకుంటున్నట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ తంతు పాఠశాలలో కొనసాగుతున్నట్టుగా వాళ్ళు విద్యార్థులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంతమందిని టార్గెట్ చేసి ముఖ్యంగా పిలిపించుకొని తన ఇంటికి పిలిపించుకొని పనులు చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇంట్లో ఆమె వ్యక్తిగత ఇంట్లో పనులన్నీ కూడా పిల్లలతో చేయిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు విద్యా సంవత్సరం దాదాపు ఇంకొక 2 నెలలు 3 నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కూడా పాఠశాలలో కూడా ఇప్పటి వరకు కావాల్సినంత పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన పోర్షన్స్ కూడా ఇంకా కాలేదని విద్యార్థులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు విద్యార్థులను వేధింపులకు గురి చేయడంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి కొంత కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కూడా చాలా తీవ్రంగా వేధిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. రోజు ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని టార్గెట్ చేసి తిట్టడము, ఇబ్బందులకు గురి చేయడము, వాళ్ళని విధుల్లోంచి తొలగిస్తారని చెప్పి బెదిరించడం, ఇట్లాంటి చర్యలకు పాల్పడడం వల్ల వాళ్ళు సరిగ్గా పనిచేయలేని పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అట్లా కొంతమంది ఉపాధ్యాయులు కూడా పాఠశాలకు రాకుండా పని మానేసినట్టుగా, ఉద్యోగం మానేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఫలితంగా అటు పాఠాలు సరిగ్గా సక్రమంగా కాకపోవడము, పోర్షన్స్ సరిగ్గా కంప్లీట్ కాకపోవడము, విద్యా సంవత్సరం పూర్తవుతున్న దశ, పరీక్షలు దగ్గరకు వస్తున్న దశ, ఈ సమయంలో కూడా ఆమె తన వ్యక్తిగత పనులకు విద్యార్థులను ఉపయోగించుకోవడం పట్ల విద్యార్థులంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు వాళ్ళు బయటకి చెప్పకుండా దాచుకున్న పరిస్థితి ఇన్నాళ్ళు ఉండింది. కానీ ఇక తాము, ఎందుకంటే పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉంది, ఇంకా పోర్షన్స్ కూడా కంప్లీట్ కాలేదు. మరోవైపు ఆమె తన వ్యక్తిగత పనుల కోసం కొంతమందిని టార్గెట్ చేసి విద్యార్థులను ఉపయోగించుకుంటున్నది అనే ఒక ఉద్దేశంతో విద్యార్థులంతా కూడా ఈరోజు మూకమ్మడిగా ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి గేటు మీద కూర్చుని, పాఠశాల మీద కూర్చుని ధర్నా చేసినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నది. అంటే ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థులు వివిధ పద్ధతుల్లో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకవైపు ఫుడ్ పాయిజన్ అవుతూ చాలా మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలు కావడం, కొన్ని చోట్ల మృత్యువాత పడడం వంటి సంఘటనలు కూడా చూసినాం. ఇప్పటికి కూడా కొంతమంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాలల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది. పాఠశాలను నడిపించే పద్ధతి కూడా సక్రమంగా జరగడం లేదు. వాటి మీద యజమాయిషీ లేదు. తనిఖీలు కానీ చేయడం కానీ, వాటికి సంబంధించిన బాగోగులు చూసుకోవడం కానీ, వాటి తిండి వ్యవహారం ఎట్లా జరుగుతుందనే విషయాల మీద పరిశీలన చేయడం కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా చాలా చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వివిధ పద్ధతుల్లో అందులో పనిచేసేటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, వార్డెన్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇది అందులో భాగంగానే ఇది ఆందోళనలో ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి
ఇక్కడ విద్యార్థులు అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అనుభవాల్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో ఇవాళ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, ఈ ప్రిన్సిపల్ మాకొద్దు, ఈ ప్రిన్సిపల్ ఇక్కడ ఉంటే మేము చదువుకోలేని పరిస్థితి ఉంది, మా పనులు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనులను బానిసల్లాగా మమ్మల్ని చూడటము, వాళ్ళ ఇంటి పని మనుషుల్లాగా మమ్మల్ని వాడుకోవడము, ఇట్లాంటి చర్యలు మంచిది కాదు. మేము చదువుకోవడానికి ఇక్కడికి మా తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే వీళ్ళు మన వ్యక్తిగత పనులు చేసుకోవడం కోసం మమ్మల్ని వినియోగిస్తున్నది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రిన్సిపల్ ని తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితం అక్కడికి జిల్లాకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్ మిగతా అధికారులు వచ్చి కొంత పరిశీలన చేసి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ